ఫ్రెండ్స్, దేశమంతా షాక్ అయ్యే విధంగా ఒక భారీ ఉగ్ర కుట్రనైతే గనక ఎస్టీఎఫ్ పోలీసులు ఛేదించారు. ఒక హనీ ట్రాప్నైతే గనక అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకుందాము. పశ్చిమ బెంగాల్ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ ఏదైతే ఉందో ఓ భారీ నిఘా ఉగ్ర కుట్రనైతే గనక ఛేదించింది. ఇటీవల వర్ధమాన్ పట్టణంలో అరెస్ట్ అయినటువంటి జైష్ మహమ్మద్, ఈ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి మహమ్మద్ హమీమ్ మోడల్తో సంబంధాలు ఉన్న అతని ప్రేయసి అలాగే అనుచరురాలు కూడా అర్పిత సర్కార్ను ఎస్టీఎఫ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈవిడ ఎవరి మీద హనీ ట్రాప్ చేయబోయింది? ప్రముఖుల మీద, అలాగే ముఖ్యమంత్రి మీద కూడా. అంటే ఈ వివరాలన్నీ కూడా సేకరించడానికి రెడీ అయిపోయారు. వివరాలు చూస్తే జార్ఖండ్లోని సాహిబ్ గంజ్ నుంచి అదుపులోకి తీసుకుని బెంగాల్లోని వర్ధమాన్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితురాలు మోండల్తో నిరంతరం వాట్సాప్ చాట్ల ద్వారా సంప్రదింపులు, ఆ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో జైష్ మహమ్మద్ సంస్థకు చెందినటువంటి మోండల్తో నిరంతరం చాట్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసు విచారణలో డిజిటల్ ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న ఒక నెట్వర్క్లో మోండల్ భాగస్వామిగా ఉన్నాడని, రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు వేదిక సిద్ధం చేయడం, అలాగే కొత్త వారిని చేర్చుకోవడం, వారితో పాటుగా వీఐపీల మీద, ముఖ్యంగా వీఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇతర ప్రధాన బాధ్యతలన్నీ ఏం తెలిపారుక. ఈ కుట్రలో భాగంగానే అర్పిత సర్కార్ను ఉపయోగించి హనీ ట్రాప్ ద్వారా పశ్చిమ బెంగాల్లోని పలువురు కీలక రాజకీయ నాయకులు, వీఐపీల సమాచారాన్ని, వారి వ్యక్తిగత వివరాలను కూడా ఇప్పటికే సేకరించేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కదలికలు, ఆయన కాన్వాయ్ ప్రయాణించే మార్గాలు, ఆయన పొద్దున్న సాయంత్రం ఏం చేస్తారు, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ సేకరించడం మీద మోండల్ ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ విధంగా సేకరించినటువంటి సున్నితమైన సమాచారాన్ని భవిష్యత్తులో దాడుల ప్రణాళికల కోసం ఇప్పుడు సేకరించే వెంటనే కాకపోయినా అవసరమైనప్పుడు ఇది వాడుకునే విధంగా, ముఖ్యంగా చాలా ప్రముఖ రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించారు. ఇక ముఖ్యమంత్రి సీఎం మీద, సువేందు అధికారి మీద అయితే కనుక నిఘా పెట్టారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ అవసరమైనప్పుడు దాడుల ప్రణాళికల కోసం ఉపయోగించుకోవాలని. ఇక ఈ కోణంలో ఎస్టీఎఫ్ అధికారులు అయితే కనుక ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నామని, ఈ కేసుకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థతో ఉన్న ముడిని వెలికి తీసేందుకు సీనియర్ అధికారులు ఇప్పుడు విచారణ వేగవంతమైతే చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ పోలీసులు అయితే కనుక దిగ్విజయంగా ఈ ఉగ్ర కుట్రను అయితే ఛేదించారు.